AudioJungle. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించే जय हे तेलंगाण जननी जय केतनं मुकोटि बंधुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరిత్ర తెలంగాణ జయ జయ తెలంగాణ చంద్రరావు గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ డైరెక్టర్ మరొకసారి స్వాగతం తెలుపుతూ ఈనాటి వేదిక మీద అలంకరించిన పెద్దలు మేడం మేడం ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడానికి ఉంది. ఆగస్టు నాడు జరుపుకోవాలని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది.
అందులో మనం తెలంగాణ మొదటి విడత కింద ఈ జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఒక 32 మంది చేనేత కళాకారులకి 96,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే చేనేత కళాకారులు ఉన్నారో వాళ్ళ పిల్లలు పై చదువులు చదువుకోవడానికి, అంటే టెక్స్టైల్కి సంబంధించిన కోర్సులు నేర్చుకోవడానికి కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు నేర్చుకోవడానికి కానీ, మరియు ఇతర టెక్స్టైల్ రిలేటెడ్ ఎంబీఏ కానీ చేయడానికి కానీ, టెక్స్టైల్ రిలేటెడ్ వాటికి అవకాశం కల్పిస్తూ సంవత్సరానికి 2 లక్షల రూపాయలు కమ్ స్టైఫండ్ స్కీమ్ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులో 5,000 రూపాయలు వారికి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 12,60,000 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్గా, మిగతా డబ్బులు ముఖ్యంగా ఏంటంటే శిల్పారామం ఏంటి? శిల్పం అంటే కళలు, కళాకారుల యొక్క ఇదనమాట. దీని పేరు పెట్టిండ్రు. ఇక్కడ అన్ని గుట్టలు ఉంటుండేది, రాళ్ళు తప్ప ఒక్క చెట్టు కూడా ఉండకపోయేది. ఇటువంటి ప్లేసు రాళ్లను శిల్పం అంటారు. దీని యొక్క కన్సెప్ట్ ఆఫ్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఇదేంటి? కళాకారులను పోషించేది. అందుకు ఒక శిల్పులు అంటే మీరంతా శిల్పులే అన్నమాట. మీరంతా గ్రేట్ ఆర్టిస్టు, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇదంతా ఉంటుంది. కాబట్టి దీని పేరు శిల్పారామం అని పేరు పెట్టింది ఆయన. అందుకొరకు ఈ ప్లేస్ ఏదైతే ఉన్నదో మీ కొరకు క్రియేట్ చేయబడ్డది, మీ కళలు పోషించడానికి క్రియేట్ చేయబడ్డది. ఇది అందుకొరకు ఇది ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఏ టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇక్కడ మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన కస్టమ్స్, ఆచారాలు, ట్రెడిషన్స్ అన్నీ ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి ఇక్కడ మనం ముందు తరాల వారికి అందించాలనేటువంటి ఆశయంతో ఈ శిల్పారామం కృషి. ఇటువంటి ప్లేస్లో ఇటువంటి మంచి ప్రోగ్రాం జరగటం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉన్నది. తర్వాత అరుణ్ కుమార్ గారికి కంగ్రాచులేట్ చేయడం ఏంటంటే మొత్తం దేశంలో హైదరాబాద్లో ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారు అనేటందుకు నిజంగా వారికి నేషనల్ లెవెల్లో అవార్డు రావటం కూడా చాలా సంతోషించదగిన విషయం. అందుకు వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తర్వాత ఏంటంటే ఈ శిల్పారామంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయటం మాకు చాలా సంతోషం. ఎప్పుడు కూడా కళాకారులను అభినందించాలి, వాళ్ళను ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి ఇంకా డిజైన్ డెవలప్మెంట్స్ వాళ్ళకి ముందు చేయాలి అన్నటువంటిది మొత్తం దేశంలో శిల్పారామం హైదరాబాద్ ఆల్వేస్ ఫస్ట్ ఉంటుంది. దాని కొరకు మేము కృషి చేస్తాం. ద కీస్ ఆఫ్ శిల్పారామం ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది కళాకారులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ హ్యావ్ బీన్ సో కైండ్ టు కమ్ అండ్